హాయ్ ఫ్రెండ్స్, అందరూ వెళ్ళకుంటున్నారు. బాగున్నారా? ఈరోజు మొక్కలకి చిన్న ప్లెట్లైజ్ ఇస్తారండి, అది మీకు షేర్ చేసుకుంటాను. ఇది నేను పువ్వులు మొక్కలు ఎలా పెంచుతాను చూస్తారండి. పువ్వులు పెంచుతున్నాను బాగానా. నేను ఈ పువ్వులు పెంచడానికి కొన్ని ప్లెట్లైజ్ ఇస్తానండి, అవి ఏంటి మీకు చూపిస్తాను రోజు. ఇదిగోండి, ఇదేండి ఆవు పిండి. మనం ఆవాలు ఉంటాయి కదా, నల్ల ఆవాలు. నల్ల ఆవాలు మనం ఇలా మిక్స్ చేసుకుంటే ఇలా పొడి అవుతుంది. ఈ పొడిని మనం మొక్కలకి 15 రోజులు ఇస్తే చాలా మంచిది. చాలా మంచి రేట్లు చూపిస్తారు. అలాగే ఇది ఎలాగవ్వాలో మీకు చూపిస్తాను. 15 రోజులకు ఒకసారి ఇచ్చారంటే పువ్వులు బాగా కాస్తాయి అండ్ మొక్కలు బాగా పెరుగుతాయి, కాయలు కూడా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఈ ప్లెట్లైజ్ నెలకోసారి 15 రోజులు ఇస్తే చాలా మంచిది. ఇది 1 స్పూన్ ఇస్తాను నేను, చూడండి. ఒకే స్పూన్ ఇవ్వాలి. ఎక్కువ మొక్కలు ఉంటే ఒక 2-3 స్పూన్లు ఇచ్చుకోండి. నాకు తక్కువ మొక్కలు కాబట్టి నేను 1 స్పూన్ ఇచ్చుకుంటున్నాను. 1 స్పూన్ సరిపోద్ది. ఇందులోకి 1 స్పూన్కి మనకి ఎన్ని నీళ్ళు పడతాయి అన్ని నీళ్ళు వేసుకోవాలి. 1 లీటర్ 2 లీటర్లు వేసుకొని నీళ్ళు సరిపోతాయండి. చూసా ఫ్రెండ్స్, నేను నీళ్ళు వేసుకున్నాను. ఈ నీళ్ళు బాగా కలుపుకోవాలి. ఇవి ఒక లీటర్ ఉంటాయి. ఇవి లీటర్లోని మనం 5 లీటర్లు నీళ్ళు వేసుకోవాలి. నాకు తక్కువ మొక్కలు కాబట్టి నాకు 3 లీటర్లు వేసుకుంటున్నాను. నీకు లీటర్ కదండి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మిక్స్ అయిన తర్వాత ఇవి బియ్యం కూడా నీళ్ళండి. ఇవి నేను రోజు మొక్కలు బియ్యం కూడా నీళ్ళు వేస్తాను. ఎక్కువ 3 లీటర్లు ఉంటాయి. ఇవి నీళ్ళు ఇందాక వేసేస్తున్నాను. బియ్యం కూడా నీళ్ళే వేసేయచ్చు, మనకే ప్రాబ్లం లేదు. నేను రోజు బియ్యం నీళ్ళే వేస్తాను. రోజును బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగే మిక్స్ అయ్యే నీళ్ళు మన మొక్కలకి హాఫ్ డొక్కు ఇస్తే మంచిది. అలాగే అండి, ఇది ఫెర్టిలైజ్ ఎప్పుడు ఈవినింగ్ పూట ఇవ్వాలండి, మార్నింగ్ పూట ఇవ్వాలి. ఉదయం పూట ఇస్తే మొక్కలు చాలా మంచిది. ఎప్పుడు ఉదయం పూట ఇచ్చుకోండి, ఈవినింగ్ పూట అసలు అవ్వకండి. ఉదయం పూట ఇచ్చుకుంటేనే కదా మనకి మంచి మొక్కలు పెరుగుతాయి, మంచి రిజల్ట్ కూడా చూస్తారు మీరు. నేనైతే చూడండి 2 మొక్కలు పెంచుతున్నాను. నాకు తక్కువ మొక్కలు కాబట్టి నేను తక్కువ తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ మొక్కలు ఉంటే ఒక 2-3 స్పూన్లు తీసుకోండి. నేను తక్కువ మొక్కలు కాబట్టి నాకు తక్కువ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను ఇప్పుడు డొక్కు తీసుకున్నాను. నేను ఫస్ట్ మల్లెపూ మొక్కకి ఇస్తున్నాను చూడండి. ఇదిగోండి, మల్లెపూ మొక్కకి ఒక హాఫ్ డొక్కు ఇస్తున్నాను. ఇంకో హాఫ్ డొక్కు గులాబీ మొక్కకి ఇస్తున్నాను. సగం వేసుకోవాలి దేనికైనా సరే. ఇంకో సగము గులాబీ మొక్క ఇస్తున్నాను. ఇంకో సగము ఈ బంతి పువ్వు మొక్క ఇస్తున్నానండి నేను. ఎందుకంటే బంతి పువ్వుకి ఇచ్చాను. ఈ పక్కన గులాబీ పువ్వుకి ఇస్తున్నానండి. ఇది పెద్ద గులాబీ అండి. ఇది పెద్ద కారం మల్లెపువ్వు, పెద్ద మల్లెపువ్వు. ఇది పెద్ద మల్లెపువ్వు, దీనికి సగం ఇచ్చాను. ఇదిగోండి, ఇక్కడ టమాటా మొక్కలు ఉన్నాయి కదా, టమాటా మొక్కలు ఆపిస్తాను. ఇక్కడ పచ్చిమిరకాయ మొక్కలు వేసానండి నేను. పచ్చిమిరకాయ మొక్కలు కూడా వేస్తాను సగము. ఇవి వంకాయ మొక్కలు అండి. ఇవి వంకాయ మొక్కలకి వేస్తున్నాను. ఇవి చామంతి పువ్వులు. ఈ చామంతి పువ్వులకి ఆపుడొక్కి ఇచ్చానండి. ఇక్కడ టమాటా మొక్కలు ఉన్నాయి. ఇక్కడ ఒక 2 టమాటా మొక్కలు వేస్తానండి. ఇదే చామంతి పువ్వు, ఇది గులాబీ పువ్వు అండి. ఇది కూడా మల్లె పువ్వు అండి. ఇదిగోండి, ఇక్కడ కనకాంబరాలు మొక్క ఒకటి ఉంది, దీన్ని ఒకటి ఇస్తానండి. కనకాంబరాలు, ఇదిగోండి టమాటా మొక్క ఒకటి. ఇక్కడ ఆవాల మొక్క ఉందండి, దీన్ని కూడా ఇస్తున్నాను. కొత్తిమీర చిన్న కరివేపాకు మొక్క ఉందండి, ఇక్కడ కరివేపాకు మొక్క కూడా ఇస్తున్నాను. కరివేపాకు ఒకటి. ఇక్కడ ఇది నిమ్మకాయ వేసారండి, నిమ్మకాయ మొక్క. ఇది కొంత ఇచ్చున్నాను. ఇదిగోండి అసలు మొక్క మీకు చేయించడం మర్చిపోయాను. ఇవి చామంతి పూలు అండి, చామంతి పూలు కూడా ఇస్తున్నాను. చిట్టి చామంతి పూలు ఇవి. ఇదిగోండి, ఇక్కడ నిమ్మకి వచ్చాను. ఇక్కడ అండి
మెంతి మొక్క ఇది బంతి పువ్వు కొట్టేస్తున్నానండి. ఇలా పువ్వులు కాయాలంటే నెలకి ఒకసారి ఫెర్టిలైజర్ ఇస్తే మనకి టైంకి మంచి పువ్వులు వస్తాయండి. మంచి మంచి పువ్వులు వస్తాయి. అలాగే మంచి రిజల్ట్ కూడా చూస్తాను. మీరు చూడండి, నాకు ఎలాగ ఇచ్చాను 15 రోజులకు ఒకసారి ఇలాగ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి మొగ్గలు కూడా వస్తున్నాయి గులాబీ పువ్వులకి. చూడండి మొగ్గలు వస్తున్నాయి. కనకాంబరాల మొక్కలు వచ్చినాయండి. ఇలాగ నెలకు ఒకసారి ఇస్తే ఫెర్టిలైజర్ ఇస్తే టైంకి మంచి పువ్వులు వస్తాయండి. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలాగొందో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.